నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగబేరు. థ్యాంక్స్ అలాట్ మై రెస్పెక్ట్ సినిమా అనే ఛానల్‌ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్. సారీ, ఈ రోజు నుండి రోజుకు 2 కాస్టింగ్ రిక్వైర్మెంట్స్ అనేవి చెప్తా ఉంటానండి. సో ప్రతిరోజు ప్రతి వీడియోని ఆసాంతో చూసే ప్రయత్నం చేయండి. సో దాన్ని బట్టి మీకు ఎక్కువ కాస్టింగ్ కాల్స్ అనేవి వస్తాయి. దాన్ని బట్టి మీరు ఇంకొంత ఎక్కువ ప్రొడక్షన్ అవసరం మీ టచ్‌లోకి వెళ్ళొచ్చు. వాటిల్లో ఏ ఒక్కటి జెన్యూన్ అనిపించినా కానీ మీరు సక్సెస్ అవ్వడానికి చాలా వరకు పాసిబిలిటీ ఉంటుంది. సో గెటింగ్ బ్యాక్ టు ది కాస్టింగ్ రిక్వైర్మెంట్, ఇది వచ్చేసి చోటు క్రియేషన్స్ అంటే ప్రొడక్షన్ నెంబర్ 1 అని అంటున్నారు. సో శ్రవణ్ ఆర్జే ఆడిషన్ కావాలని అంటున్నారు. సో వీళ్ళకి మెయిల్ లీడ్ ఫీమేల్ కావాలంటండి. 20 నుండి 30 సంవత్సరాలలోపు వాళ్ళు, అలాగే సపోర్టింగ్ ఆర్టిస్టులు కూడా 20 నుండి 40 సంవత్సరాలలోపు వాళ్ళు కావాలంట, మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా. సో సెండ్ మీ 2 పిక్స్ అండ్ 1 మినిట్ యాక్టింగ్ వీడియో టు అని ఇక్కడ వాళ్ళ వాట్సాప్ నెంబర్ ఇచ్చారండి. సో అది నేను మీకు చెప్తాను. ఇది డేట్ వచ్చేసి 1వ తారీఖు 2వ నెల 2026 సంవత్సరం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సో ఇది ఎక్కడ అంటే హైదరాబాద్లో ఉన్న జూబ్లీహిల్స్ ఏరియాలో శ్రీనగర్ కాలనీలో గ్రీన్ బావాచి బ్యాక్ సైడ్ ఉంటుందంటండి వీళ్ళ ఆఫీస్ వచ్చేసి. సో ఫ్లాట్ నెంబర్ 302 థర్డ్ ఫ్లోర్ అని అంటున్నారు. నవనికేతన్ అపార్ట్మెంట్ అంట అపార్ట్మెంట్ పేరు. సో వీళ్ళని మీరు అప్రోచ్ అవ్వడానికి వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ అనేది చెప్తాను, నోట్ చేసుకోండి. వీళ్ళు ఓన్లీ వాట్సాప్లో మాత్రమే టచ్లో ఉండండి, ఇన్స్టాగ్రామ్ రీల్స్ అనేవి పంపించొద్దు అని అంటున్నారు. వీళ్ళ నెంబర్ వచ్చేసి 8798396683. ఐ రిపీట్ 8798396683. డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా. ఇంకొక కాస్టింగ్ కాల్ ఉంది, కంగారు పడకండి. సో అది కూడా చెప్తాను. డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా. నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. వీళ్ళలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా డబ్బులు ఇస్తేనే అవకాశం ఇస్తానన్నా, లేదంటే కొన్ని రకాల పనులు నీచమైన పనులు చేస్తేనే అవకాశం ఇస్తామన్నా కానీ నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా? మీకోసం ఎంత కష్టపడుతున్నాం కదా, నేను నా టీం ఎంత కష్టపడి మీకోసం ఎప్పటికప్పుడు కాస్టింగ్ కాల్స్కి సంబంధించిన అప్డేట్స్ అనేవి మేము ముందుకు తీసుకురావడానికి ఎంత కష్టపడుతున్నాం అంటే మా ఒక ప్రయత్నం అనేది మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసే ఒక ప్రయత్నం అనేది చేయండి. వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో సెకండ్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ చెప్తాను. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి, మన సబ్స్క్రైబర్ ఏం అడిగారు అంటే షార్ట్ ఫిల్మ్స్ తీసిన అనుభవం సినిమా తీయడానికి సరిపోతుందా అని అడగటం జరిగింది. సో ఇక్కడ నేనేమంటా అంటే షార్ట్ ఫిల్మ్స్ అంటే మీరు ఎలా చేస్తారు? ఇప్పుడు మీరు ఒక సెల్ ఫోన్ తోటి చేయొచ్చు, సెల్ ఫోన్లో షూట్ చేసి సెల్ ఫోన్లో ఎడిట్ చేసి సెల్ ఫోన్లోనే అప్లోడ్ చేసేయటం కూడా ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ షార్ట్ ఫిల్మ్. లేదంటే మీరు ఒక లిమిటెడ్ బడ్జెట్ పెట్టుకుని ఫ్రెండ్స్ ఎరా అరే అనుకుంటా, బావా మచ్చా అనుకుంటా అలా చేసుకుంటా వెళ్తారు. కమింగ్ టు ప్రొఫెషనలిజం వచ్చేటప్పటికి ఆ ఏరా ఊరేలు ఉండవు. ఎందుకంటే మీకు ఒక రెస్పెక్టివ్ డిఓపిని ఇవ్వచ్చు, ఒక రెస్పెక్టివ్ ఎడిటర్ని ఇవ్వచ్చు. దాదాపు 30 సంవత్సరాల నుండి నలుగుతున్న ఇక్కడ సింపుల్ థింగ్ నేను ఒకటే చెప్తానండి. డైరెక్షన్ అంటే ఏంటంటే మేనేజింగ్ 24 క్రాఫ్ట్స్ ఇన్ ఏ యూనిక్ వే. మీరు వాళ్ళతోటి మీకు కావాల్సిన పని చేయించుకోవడమే డైరెక్షన్. అంతకుమించి డైరెక్షన్ అనేది ఏమీ లేదు. మీకు డైరెక్షన్ చేయాలి అంటే మీరు 24 శాఖల దగ్గర వాళ్ళని ఒప్పించి, వాళ్ళని మెప్పించి, వాళ్ళ దగ్గర నుండి మీకు కావాల్సిన పని రప్పించుకోగలిగినట్లయితే యూ ఆర్ అ సక్సెస్ఫుల్ డైరెక్టర్. వీటన్నిటికంటే ముందు మీకు మెయిన్గా తెలియాల్సింది ఏంటంటే హౌ టు అప్రోచ్ ఏ ప్రొడ్యూసర్. ఫస్ట్ ఒక ప్రొడ్యూసర్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఆ ప్రొడ్యూసర్ నచ్చేలా కథ ఎలా చెప్పాలి. ఒకవేళ మీరు ఏదైనా స్టార్ ఫేమ్ ఉన్న హీరో దగ్గరికి వెళ్ళినట్లయితే ఆ స్టార్ ఫేమ్ ఉన్న హీరో కావచ్చు, లేదంటే హీరోయిన్కి కావచ్చు, లేదంటే ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్లకు కావచ్చు, వాళ్ళకి నచ్చేలా కథ ఎలా చెప్పాలి, వాళ్ళు ఎలా ఒప్పించాలి అనేది ఇక్కడ మెయిన్ టాస్క్. ఇవి కనుక మీకు వచ్చినట్లయితే డైరెక్షన్ అనేది చాలా ఈజీ. నేను చెప్తున్నాను. ఇప్పుడు సార్ నాకు కథ చేసుకోవాలి కదా అంటే అవసరంలా, నాలాంటి రైటర్లు చాలామంది ఉన్నారు, వాళ్ళ చేత కథలు చేయించుకోవచ్చు. సార్ ప్లానింగ్ చేసుకోవాలి కదా, ఏం పర్లేదు, చాలామంది కో డైరెక్టర్లు ఖాళీగా ఉన్నారు, ప్రొడ్యూసర్ దొరక, వాళ్ళు వచ్చి మీకు పనిచేస్తారు. సార్ ఆ షూట్ ఎలా చేయాలి, లొకేషన్స్ అవన్నీ ఐడెంటిఫై చేయాలి కదా, లేదంటే ఆర్టిస్టులతో మాట్లాడాలి కదా, ఏం పర్లేదు, చాలామంది సీనియర్ మేనేజర్స్ కూడా ఖాళీగా ఉన్నారు. సో వాళ్ళందరూ వచ్చి మీకు పనిచేస్తారు. ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటంటే డైరెక్షన్ చేయాలంటే మీకు ప్రప్రదంగా చేయాల్సిన విషయం ఏంటి అంటే ప్రొడ్యూసర్ ఫైండ్ అవుట్ చేయటం. 2 ఆ 24 శాఖల చేత ఇప్పుడు ఒకడికి ఈగో ఉంటుంది, వాడి ఈగో ఫీల్ అవుతున్నప్పుడు మీరు తగ్గుంటాం అనేది తెలిసి ఉండాలి. ఇలాంటి స్టాటిక్స్ అని మీరు తెలిసినట్లయితే మీరు షార్ట్ ఫిల్మ్ కాదు, అసలు ఏమీ చేయకపోయినా కూడా మీరు డైరెక్టర్ అయ్యే అర్హత ఉన్నట్లే అనేది మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోండి. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఇలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో సెకండ్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ వచ్చేసి కాస్టింగ్ కాల్ ఆడిషన్స్ ఫర్ న్యూ మూవీ అంటున్నారు. నౌ కాస్టింగ్ యాక్టర్స్ వాంటెడ్ మేల్ అండ్ ఫీమేల్ ఆర్టిస్టులు అంటున్నారు. ఓపెన్ ఆడిషన్స్ బిగిన్ ఎప్పుడు సండే ఫిబ్రవరి 1వ తారీఖు
సండే ఉదయం 10 గంటలకి. ఎక్కడ అంటే నెల్లూరులో ఉన్న అర్చన థియేటర్ దగ్గర ఏసీ బొమ్మ దగ్గర అంటున్నారు. సో వీళ్ళని మీరు అప్రోచ్ అవ్వాలి అనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్స్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 6300280206. ఐ రిపీట్ 6300280206 అనేది ఒక నెంబర్. సెకండ్ నెంబర్ వచ్చేసి 9347101714. ఐ రిపీట్ 9347101714. సో డిస్క్లైమర్ అనేది ఆల్రెడీ విన్నారు కదా. వీడియో నచ్చిందా? లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.